హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కాపర్ వస్తువుల్ని ఎలా నీట్గా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. చూసారా, ఇలా ఉన్నదల్లా ఇలా నీట్గా అయిపోయిందండి. జస్ట్ ఒక 3 to 4 minutes పడుతుంది అంతే. ఇప్పుడు చూద్దాము అది ప్రాసెస్ ఎలా క్లీన్ చేసుకోవాలో. ముందుగా కొంచెం సాల్ట్ తీసుకోండి, అలాగే ఒక నిమ్మ చెక్క తీసుకుని ఆ నిమ్మ చెక్కకి సాల్ట్ అద్దండి అండ్ దాన్ని ఇలా క్లీన్ చేసేయండి. చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి, క్లీన్ చేశాకను ముందు కూడా. సో మొత్తం ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు, బయట లోపల ఈ గ్లాస్ కింద అంతా కూడా చక్కగా నీట్గా అయిపోతుంది. ఈ కాపర్ చాలా ఈజీగా అయిపోతూ ఉంటాయి కదా, ఇలా మినిమం ఒక 3 to 4 daysకి ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది, నీట్గా ఉంటాయి. అండ్ ఇలా ఈ నిమ్మకాయ వెళ్ళదు కదా, ఇట్లా లోపలికి కొంచెం అర్రలుగా ఉన్నప్పుడు ఇలా బ్రష్ లాంటిది ఏమన్నా యూజ్ చేసుకోండి, ఈజీగా అయిపోతుంది. సో చూడండి చక్కగా నీట్గా అయిపోయింది మొత్తం. జస్ట్ ఒక 5 minutes పట్టిందండి అంతే మొత్తం క్లీన్ చేయడానికి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఆ పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.